వేసవి సెలవులు ఎంజాయ్ చేద్దాం అనుకుని వచ్చిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 17 మంది అగ్నికి ఆహుతయ్యారు. నగర చరిత్రలో విషాద రోజుగా మిగిలింది. నగరంలో విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజాము సమయంలో చిన్నగా ప్రారంభమైన మంట 17 నిండు జీవితాలను బలి తీసుకుంది. గుల్జార్ హౌస్ చౌరస్తా వద్ద G+2 బిల్డింగ్లో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పాట్ చేరుకొని 13 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం ఉదయం 6:30 నమాజ్ ముగించుకుని వెళ్తున్న స్థానికులకు మంటలు కనిపించడంతో వాళ్లను రక్షించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఘటన పెద్దది కావడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోడీ చనిపోయిన వ్యక్తులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఫైర్ ఇంజన్లు రాక ఆలస్యం కావడంతో ఎక్కువ మంది చనిపోయారని విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్లేయర్స్ అయినటువంటి అమ్మేటువంటి దుకాణం ఏదైతుందో ఆ షాప్ కి సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదం. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, GHMC కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు.